గత ఏడాది పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ ను A11 గా పేర్కొన్నారు. ఇక ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గత ఏడాది పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ ను A11 గా పేర్కొన్నారు. ఇక ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. మొత్తంగా గత ఏడాది పుష్ప 2 ప్రీమియర్ సినిమాకి సంబంధించి ఆ సందర్భంగా కూడా జరిగినటువంటి హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపైనైతే మాత్రం పోలీసులు ఎట్టకేలకు ఛార్జ్ షీట్ నమోదు చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా 23 మంది పైన అభియోగాలు కూడా నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ ను A11 గా కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. A11 గా పేర్కొన్నారు. దీంట్లో అంటే ఈ ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళినటువంటి రేవతి అనేటువంటి మహిళ అయితే మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ అయితే మాత్రం చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎట్టకేలకు పుష్ప 2 ప్రీమియర్ సినిమాకి సంబంధించి జరిగినటువంటి తొక్కిసలాటలో 23 మంది పైన ఛార్జ్ షీట్ దాఖలైంది. అందులో A11 గా అల్లు అర్జున్ ని పేర్కొన్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి ఫ్రెండ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ తేజ్. గౌడసారెడ్డి కొందమాల్ జిల్లాలో జరిగిన ఎదురు